వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మహా మర్రి చెట్టు 138 సంవత్సరాల వయసు ఉన్న ఈ మర్రి చెట్టు చూస్తే ఎవరికైనా ఆహా అనిపిస్తుంది. అసలు ఇన్ని సంవత్సరాలు దీన్ని చూస్తేనే తెలుస్తుంది ఈ పర్యావరణ ప్రేమికులకి దీని వయసు ఎంత ఉండొచ్చా అని. ఎన్నో సునామీలు, ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలని చూసిన ఈ మర్రి చెట్టు అలనాడు గాంధీ మహాత్ముడు విశాఖకు వచ్చినప్పుడు ఈ మర్రి చెట్టు నీడ నా సేద తీర్చుకున్నట్టు నానుడి. అయితే దీన్ని వయసు అయితే మటుకి 138 సంవత్సరాల నుంచి 140 సంవత్సరాలు ఉంటుందని చెప్పి పర్యావరణ ప్రేమికులు అయితే అంటున్నారు. అయితే దీన్ని విశాఖలో పెద్దన్న కింద అయితే కొలుస్తారు. మనం చూడొచ్చు. ఇప్పుడు దీన్ని ఊడలు కూడా చెట్టు నుంచి కిందకు వచ్చి భూమిలోకి వెళ్ళాయి. ఈ చెట్టుకి మొత్తం ఇవి కూడా బలంగా కూరాయని చెప్పొచ్చు. మనం చూడొచ్చు. ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దీనికి 138 నుంచి 140 సంవత్సరాలు అయితే ఉంటుంది. అయితే ప్రధానంగా దీన్ని తీసేయాలని చెప్పి ఎంతో వ్యక్తులు అయితే పన్నాగాలు పన్నారు. దీన్ని అన్నింటినీ పర్యావరణ ప్రేమికులు అయితే మట్టికి తిప్పికొట్టారు. దీన్ని కాపాడుకుంటూ వచ్చారు. అయితే దీనికి విశాఖలో పెద్దన్న అనే పేరు కూడా ఉంది మర్రి చెట్టు, మహా మర్రి చెట్టుకి. అయితే దీనికి రాఖీ రోజు చాలామంది పర్యావరణ ప్రేమికులు అయితే మట్టికి వచ్చి ఈ చెట్టుకి రాఖీ కట్టి తమ ప్రేమాభిమానాలు అయితే చాటుకుంటారు. అయితే ఈ మహా మర్రి చెట్టు విశాఖ రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో విశాఖ రైల్వే గెస్ట్ హౌస్లో అయితే ఇది ఉంది. కొన్ని సంవత్సరాలు అంటే 140 సంవత్సరాల క్రితం అయితే మటుకి రైల్వే, అప్పట్లో సెంట్రల్ రైల్వే అయితే మటుకి ఇలాంటి చెట్లు ఎన్నో నాటించారు. ఈ చెట్టు కింద ఆ కూలీలు పనిచేస్తారు, సేద తీరుతారు. ఈ ఎండ తీవ్రత అయితే లేకుండా పనిచేస్తారని చెప్పి ఆ కోణంలో అయితే వేయడం అయితే జరిగింది. అయితే ఎన్నో ఏళ్ళు చరిత్ర ఉన్న ఈ మర్రి చెట్టు అయితే పర్యావరణ ప్రేమికులు అయితే మటుకి రాఖీ కట్టి వాళ్ళ అభిమానం అయితే చాటుకుంటారు. మనతో పాటు పర్యావరణ ప్రేమికులు రత్నం గారు ఉన్నారు. రత్నం గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ చెట్టు ఏంటి, దీని చరిత్ర ఏంటి. రత్నం గారు నమస్తే అండి. ఈ చెట్టు మీకు తెలుసు 138 సంవత్సరాల నుంచి 140 సంవత్సరాలు అయితే దీని వయసు ఉంది. దీని ఊడలు భూమిలోకి వెళ్ళి కూడా వెళ్ళి దాని చెట్టు పటిష్టంగా అయితే అయ్యింది. ఏం చెప్తారు సార్, ఏంటి దీని చరిత్ర ఏంటి? ఇది ఏదైతే బొంబాయి నుంచి నాగ్పూర్ రైల్వే ట్రాక్ వేస్తున్న రోజుల్లో ఎక్కువ ఎక్విప్మెంట్ తీసుకొచ్చేసి ఇక్కడ ఉంచి ఇక్కడ శ్రామికుల చేత ఆ రైల్వే ట్రాక్ వేయించడం కోసం అవసరమైన పనులన్నీ చేసేవాళ్ళు. ఆ పనులు చేసే శ్రామికులకు నీడ ఉండాలి అనే ఆలోచనతో అప్పుడు రైల్వే సంస్థ వాళ్ళు మన విశాఖ మహానగరంలో రైల్వే స్థలాల్లో దాదాపుగా 3000కు పైగా చెట్లను నాటి పెంచినట్టుగా వాళ్ళ హిస్టరీ ఉంది. అయితే ఆ చెట్లలో మనం పరిశీలిస్తే ఈ మహామర్రిమాను ఒకటే కనిపిస్తుంది మనకి. ఇంత పెద్ద చెట్టు విశాఖ మహానగరంలో ఇంకొకటి లేదు. అయితే ఈ మహామర్రిమానును ఒకటి ఫ్లైఓవర్ వెడల్పు కన్స్ట్రక్షన్ టైంలో తొలగించాలని చాలా ప్రయత్నం చేశారు. మేమైతే ఆ రోజు దానికి అడ్డం పడి ఈ చెట్టును కాపాడటం అయితే జరిగింది. ఈ మహామర్రి చెట్టు కాడ వేలాది మంది ప్రజలు విశ్రమించడం జరిగింది. రైల్వే స్టేషన్ చిన్నదిగా ఉన్నప్పుడు ట్రైన్ వచ్చే వరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా కూడా ఇక్కడే వెయిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్కడం అనేది జరిగేది. అలాంటి ఈ పెద్ద చెట్టు ఈరోజు మనకి నగరానికి ఒక మాన్యుమెంట్గా కనిపిస్తుంది. ఈ మాన్యుమెంట్గా కనిపిస్తున్న మర్రి చెట్టుని కాపాడాలి, దీనిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మనం అనాదిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇంత పెద్ద మర్రి చెట్టు ఇటు రైల్వే స్టేషన్కి అటు కాంప్లెక్స్కి మధ్యలో ఉంది. ఎవరైనా వచ్చి చూడటానికి అనువుగా ఉంది. మేమైతే ప్రతి ఏటా రాఖీ పౌర్ణమి రోజు, ఏరువాక పౌర్ణమి రోజు చాలామంది స్టూడెంట్స్ని, నగరంలోని మహిళలను తీసుకొచ్చి ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొనేలా చేస్తూ ఉంటాము. ఈ ఏడాది కూడా కార్యక్రమం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు మేము చేస్తున్నాము. రత్న గారు, అదే ప్రధానంగా ఈ మర్రి చెట్టుకి విశాఖలో పెద్దన్న పేరు అయితే ఒకటి ఉంది. ఈ మర్రి చెట్టుకి ఎందుకు రాఖీలు కడతారు, ఎందుకు పర్యావరణ ప్రేమికులు దానికి ఎక్కువ ఆశ చూపిస్తారు? ప్రధానంగా మనం ఉన్న ఈ మహామర్రిమాన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, అత్యధికంగా ఆక్సిజన్ ఇస్తుంది. ఈ చెట్టు, ఈ మహామర్రి చెట్టులో ఆకు దగ్గర నుంచి, వేళ్ళు దగ్గర నుంచి, ఓడల దగ్గర నుంచి, బేరడు దగ్గర నుంచి అన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నవే. కాబట్టి ఈ చెట్టుని ప్రతి ఒక్కరూ పూజించడం అనేది జరుగుతుంది. అందులోకి ఇంత పెద్ద వయసు ఉన్న చెట్టు అన్నది అందరి దృష్టిలోని కూడా ఆకర్షిస్తూ ఉంది. అందుకని ఈ చెట్టును పూజించడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇలాంటి చెట్లు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇది ఉన్నందువల్ల ఒక చరిత్ర, ఒక హిస్టరీ కింద అయితే మిగిలింది విశాఖలో.
ఇలాంటి చెట్లు ఇంకేమైనా ఉండే అవకాశం ఉన్నదా మీ దృష్టిలో? అంటే ఈ చెట్టు కన్నా పురాతనమైన చెట్లు మనకి గోపాలపట్నం, పెందుర్తి ఆ రూట్లో ఉండేవి. బట్ అక్కడ బీఆర్టీఎస్ రోడ్డు వేసే క్రమంలో ఆ చెట్లన్నింటినీ తొలగించారు. అలాగే మనకి జైల్ రోడ్లో కూడా, కొత్త జైల్ రోడ్లో కూడా కొన్ని చెట్లు ఉండేవి, అవి కూడా తొలగించారు. చెట్లను కాపాడాలనే పనితో మనంతా చేస్తూ ఉన్నాం, కానీ చెట్లను కొట్టేవాళ్ళు అభివృద్ధి అనే పేరుతో నరికేయడం అనేది చేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. ఏ దేశంలో కూడా చెట్లు నరికేసే ఇది లేదు. చెట్లను పూజించే దేశంలో, మన దేశంలోనే చెట్లు నరికేయడం ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద పెద్ద చెట్లను ప్రతి ఒక్కరూ కాపాడాలని మనం అయితే కోరుతూ ఉన్నాం. సార్, ఒక వార్త అయితే నానుడి విశాఖలో, అంటే గాంధీ గారు అప్పట్లో విశాఖ వచ్చినప్పుడు దీని చెట్టు నీడన అయితే ఉన్నారు అని చెప్పి ఒక వార్త అయితే ఉంది. అది ఎంతవరకు నిజం? అయితే మనకి గాంధీ మహాత్ములు ఇక్కడ విశ్రమించారు అని చెప్పడానికి ఆధారం అయితే ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి చిత్రాలు ఏవి ఇప్పుడు మనకు లభ్యత అన్నదే లేదు. అయితే ఈ విశాఖ రైల్వే స్టేషన్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దీని ముందు నుంచి వెళ్ళాలి కాబట్టి, అప్పటికి ఈ ప్రహరీ గోడలు ఏమీ లేకుండా, ఏ ఆచ్ఛాదన లేకుండా చెట్టు ఉండేది కాబట్టి ఈ చెట్టు దగ్గర చాలామంది విశ్రాంతి తీసుకుని వెళ్ళడం అనేది జరిగింది అన్నది చారిత్రకంగా చెప్పే విషయం. అయితే ఇక్కడ చాలామంది మీటింగ్లు పెట్టారని, చాలామంది ఇక్కడ స్టే చేశారని, చాలామంది ప్రయాణికులు గంటల తరబడి ఇక్కడే వెయిట్ చేశారని ఇలా చాలామంది చెప్తూ ఉన్న వార్తలు అయితే ఉన్నాయి. గతంలో మనము ఈ గోడ ఇదేది లేనప్పుడు ఈ చెట్టు కాడ చాలామంది డే అండ్ నైట్ ఉన్న షెల్టర్లెస్ పీపుల్ని కూడా మనం చూసేవాళ్ళం. కాకపోతే చాలా వాటికి మనకి దగ్గర ఆధారాలు అయితే లేవు. బట్ చాలామంది ఇక్కడ విశ్రమించారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఇది నిర్మాణం అయిన, ఇది పెరిగిన తర్వాత అన్నది మనం చూసుకుంటే కాంప్లెక్స్కి రైల్వే స్టేషన్కి మధ్యన ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యన ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఈ చెట్టు కింద కాసేపు కూర్చొని అమ్మయ్య అనుకుని గాలి పీల్చుకుని వెళ్ళే అవకాశం అయితే చాలా ఉంది అన్నది మనకు తెలుస్తున్న విషయం. రత్న గారు, 2014 హుదూద్ మనకు చాలా పెద్ద విపత్తు అని చెప్పాలి విశాఖకి. నిజంగా అలాంటి విపత్తులో కూడా ఈ వృక్షం ఆ తీవ్రతను తగ్గించింది అని చెప్పి అంటారు. ఎంతవరకు నిజం? ప్రధానంగా ఆ విపత్తు టైంలో ఈ చెట్టు కూలిపోతుందేమో అని మేము భయపడ్డాం. కానీ ఈ చెట్టు ఏం చేస్తుందంటే దానికిగా అది ఆకులన్నీ రాలిపోయిన తర్వాత చెట్టు చచ్చిపోయిద్దేమో, ఎండిపోయిద్దేమో అని అనుకున్నాం. కానీ అంత హుదూద్ని తట్టుకొని మరలా కేవలం 2 నెలల వ్యవధిలో చిగురించింది. ప్రధానంగా హుదూద్ తుఫాన్ తర్వాత ఇది ఆకులన్నీ ఎండిపోయినప్పుడు మేమే భయపడిపోయి రోజు రెగ్యులర్గా నీళ్లు తీసుకొచ్చిపోయడం, ఇక్కడ కొంతమంది స్టాఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ రోజు నీళ్లు పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఏంటంటే హుదూద్ని తట్టుకొని ఈ చెట్టు నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తాం. సరే, దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ యువతకి ఏం చెప్తారు మొక్కల విషయంలో? ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, పెంచాలి అనే ఆలోచనతో మనము సీడ్ బాల్స్ చేస్తున్నాం. ఇంతవరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో మనం దాదాపుగా 5 కోట్లకు పైగా సీడ్ బాల్స్ తయారు చేయించాం. అది కూడా ఖర్చు లేకుండా విద్యార్థుల చేత చేయించాము. గోశాలలకు వెళ్ళి పేడ తెచ్చాము. మన యూనివర్సిటీలో, రైల్వే ల్యాండ్స్లో, తర్వాత కంబాలకొండలో, ఈ విశాఖ సింహాచలం కొండల్లో విత్తనాలు పిల్లల చేత ఏరించి అని చేసి మనం చేయించాం. కాబట్టి చాలామంది విద్యార్థులు ఈరోజు సీడ్ బాల్స్ చేసి వేయటం అన్నది నేర్చుకున్నారు. అలాగే పిల్లల చేత మొక్కలు నాటించడం, అంట్లు కట్టించడం ఇవన్నీ కూడా నేర్పుతున్నాం. అలాగే విశాఖ మహానగరంలో మిద్దె తోటలు పెంచే కార్యక్రమాన్ని చేయిస్తున్నాం. ఇవన్నిటి వల్ల ప్రజలలో అవగాహన అన్నది పెరిగింది. ఈ చెట్టు అన్నది వాళ్ళందరికీ ఒక గుర్తుగా కనిపించేటట్టు కూడా మనం చేయగలిగాం. రైట్, థ్యాంక్ యూ. ఇది మనం చూసుకోవచ్చు. ఈ మహామర్రి వృక్షం 140 సంవత్సరాలు వయసు ఉన్న ఈ మహామర్రి వృక్షం నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి నిజంగా ఒక దిక్సూచి, ఒక పర్యావరణానికి ఒక దిక్సూచి అని చెప్పాలి. నిజంగా 2014లో వచ్చిన ఈ హుదూద్ విశాఖని కలిసివేసింది. అలాంటి హుదూద్ను కూడా ఎత్తుకొని తట్టుకొని దాన్ని పట్టుకొని అసలు ఎంతోమంది బాధపడ్డారు. ఆ హుదూద్ దానిలో ఇది వృక్షం అంతరించిపోద్దని చెప్పి. కానీ బౌన్స్ బ్యాక్ అంటాం, ఆ బౌన్స్ బ్యాక్ మాదిరిగానే దీన్ని మళ్ళీ చిగురించి మళ్ళీ చెట్టు పుంజుకుంది. అయితే ఈ చెట్టును చూసి ఇప్పుడున్న జనరేషను, ఇప్పుడున్న వస్తున్న పిల్లలు కూడా ఎన్నో చెట్లు పెంచాలి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఆక్సిజన్ కానీ అన్నీ మనకి సమపాలలో అందుతాయి. అలాగే దీనివల్ల అనేక పక్షులు కూడా దీని మీద జీవిస్తుంటూ ఉంటాయి. అలాగే దీనివల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అలాగే దీన్ని చూసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. అదేవిధంగా దీనికి ఈ విశాఖ ప్రజలంతా దీని మీద ఈ ప్రేమతో పెద్దనగాన పిలుచుకునే ఈ వృక్షానికైతే రాఖీలు కడుతుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి వృక్షం చూడడం చాలా అరుదు. నిజంగా ఇప్పటికి కూడా మనకు కనువిందు చేస్తుందంటే నిజంగా మనం అదృష్టం అనే చెప్పాలి దీన్ని చూడడానికి. నిజంగా దీన్ని ఆసరాగా తీసుకొని మొత్తం అంతా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఈ సీడ్ బాల్స్ని ఉపయోగించి ఈ వృక్షాలు పెరగడానికి సహాయపడాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ
విశాఖ పెద్దన్నగా పిలిచే మహా మర్రి చెట్టు వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.